మీ ఆందోళనల్ని మేము స్వాగతిస్తూనే నిజంగా మల్లికార్జున ఖర్గే గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలెన్ని, నెహ్రూ గారి పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, రాజీవ్ గాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఇందిరాగాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. 150 పథకాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే 2-3 పథకాలకి మాత్రమే గాంధీ తాత పేరు పెట్టి మిగతా అన్ని నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల పేరు పెట్టుకొని పథకాల పేర్లు నడిపించారు తప్ప మీకు గాంధీ గారి మీద ప్రేమ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ అనే పేరు తీసేస్తే గాంధీ అనే పదం రాహుల్ నుంచి దూరం అయితే రాహుల్ గాంధీ గారికి ప్రజలలో ఏమవుతుందో అనే బాధ, లేదా వాళ్ళ భవిష్యత్ నాయకురాలని వాళ్ళు కలలు కంటున్నటువంటి ప్రియాంక వాడ్రా గారిని ప్రియాంక వాడ్రా అంటే కష్టమవుతుందని ప్రియాంక గాంధీ అని రాసుకోవడానికి వాళ్ళకి గాంధీ పేరు కావాలి. అందుకనే రేపు గాంధీ తాత పేరు మీద గాంధీ విగ్రహాలు కడుకొని ధర్నాలు చేయమని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా, గాంధీ తాతకి శటగోపురం పెట్టినా, ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినా, ఈ దేశంలో ఉన్న హిందువులకి నష్టం కలిగించిన అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఇలా ఖర్గే గారు మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కనబడతా ఉన్నాయి. హిందువుల పట్ల ఇదైతా ఉంది, ఈ దేశంలో మత సామరస్యం లేదని మాట్లాడుతున్నారు. అరే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులని కనీసం ఖండించలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారతదేశంలోనట మత ఘర్షణలు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి లేదు. అయ్యా ఖర్గే గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ బతకాలని కోరిక నిజంగా ఖర్గే గారికి ఉంటే, సిద్ధరామయ్య గారు ఢిల్లీకి వస్తే డీకే శివకుమార్ గల్లీలు ఉన్నాడు. ఇంకా పంచాయతీని సొంత రాష్ట్రం పంచాయతీ చేసుకో. డీకే శివకుమార్ వారు ఇద్దరు, సిద్ధరామయ్య ఇద్దరు, ఒక ఆయన పొద్దుగల్లో స్టేట్మెంట్ ఇస్తుండే, ఇంకో ఆయన పగటిలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనే ముఖ్యమంత్రి అంటాడు ఈయన, నేను దిగేది లేదంటాడు ఆయన. నీ సొంత రాష్ట్రం కదా ఖర్గే గారు, నీ సొంత రాష్ట్రాన్ని కాపాడుకో. రేపు ఎన్నికలు వస్తే ఏమవుతుందో చూసుకో నీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వీళ్ళు వచ్చేట మహాత్మా గాంధీ గారి పేరు మీద మేము దేశవ్యాప్తమైన ఆందోళనలు చేస్తాం. మీరు చాలా రకాలైనటువంటి ఆందోళనలు చేసారు. మీరు ఎన్ని ఆందోళనలు చేస్తే మీ పార్టీ అన్ని చోట్ల ఎక్కువగా ఓడిపోతూ వస్తూ ఉంది. ఓటు చోరీ అన్నారు, బీహార్ తర్వాత ఓటు చోరీ బంద్ అయిపోయింది. సర్ అన్నారు, సర్ బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు వస్తుంటే అప్పుడు ఏమైనా లొల్లి పెడతారేమో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు భారతదేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా 100% భారతదేశాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన ఎజెండాగా పెట్టుకుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా వాళ్ళకి ఎవడు రాసి ఇస్తాడో ఏం మాట్లాడతారో కానీ ఎంత భావదారిద్ర్యం అంటే, బాప్ ఈవీఎంకు లాతా, బేటా ఈవీఎంకు గలత్ బోల్తా. ఇది వాళ్ళ ఆలోచన విధానం. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను ప్రవేశపెట్టిన రోజు కాంగ్రెస్ పార్టీ ఊదిన బాకా ఏంటంటే, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతున్నాం, కొత్త తరం నాయకత్వం వచ్చింది, బ్యాలెట్ పేపర్లు టైం వేస్టు, ఈవీఎంలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు భారతదేశంలో మా నాయకుడు రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేసిరని ఊదిరు బాకాలు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. రాహుల్ గాంధీ అమేథీలో, వయనాడులో గెలుస్తాడు, ఈవీఎంలు మంచి. ప్రియాంక గాంధీ వయనాడులో గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. బీహార్లో ఓడిపోతారు, ఈవీఎంలు షెడ్ అయ్యి. తెచ్చింది ఎవరు ఈవీఎంలు ఈ దేశంలోకి? అయ్యా రాహుల్ గాంధీ గారు జర్ర వెనుకకు జరిగి చూడురి. ఈ దేశంలో ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు? అప్పటి భారతదేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మరి ఆ రోజేమో ఈవీఎంలు మంచి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈవీఎంలు చెడ్డ ఎందుకు అవుతాయి అంటే, మీకు మీ నాయకుని మీద విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ గారు మీ తండ్రి గారు తెచ్చిన పథకాన్ని మీరు వద్దంటారు. చలో 1947 మహాత్మా గాంధీ గారి పేరు గురించి తర్వాత మాట్లాడదాం. మీ నాన్నగారు తెచ్చినటువంటి ఈవీఎంల మీద నీకు విశ్వాసం లేదని చెప్పు, మా నాన్న చదువుకోలేదని చెప్పు, మా నాన్న టెక్నాలజీ వాడడంలో తప్పు చేసిండు అని చెప్పు.
ఇట్లా కాంగ్రెస్ ఏది మాట్లాడినా భావదారిద్ర్యం, భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి అంశం, ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు తప్ప ఒక్క సబ్జెక్టు మీద, ఒక్క అంశం మీద రఘునందన్ రావు చెప్తే ఏదో బీజేపీ కాబట్టి మాకు వ్యతిరేకంగా చెప్పిండు అనుకోవచ్చు. నీ పక్కనే కూర్చుంటుంది ప్రతిరోజు. మహారాష్ట్రలో మీతో జోడి కట్టినోళ్ళు, నేను 4 సార్లు ఎంపీ గెలిచి వచ్చిన బారామతికి వెళ్ళని చెప్పింది ఒక సీనియర్ ఎంపీ. 2009 నుంచి పార్లమెంట్లో ఉంటుంది ఆమె. ఎవరెవరు? శ్రీమతి సుప్రియా సూలే గారు. సుప్రియా సూలే గారు చెప్పిండ్రు, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఈవీఎంస్. ఒకవేళ నేను ఈవీఎంలను బదనాం చేస్తే నన్ను నేను బదనాం చేసుకున్నట్టు, నా ఎన్నికను నేను తక్కువ చేసినట్టు అని చెప్పింది. ఇక మరి మీకు ఎప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పెద్దలారా? ఒకసారి ఆలోచించారు. అందుకని మీరు అప్డేట్ గాండికి వచ్చాను. దయచేసి రాజీవ్ గాంధీ గారు అప్డేట్ ఇచ్చినటువంటి కంప్యూటర్లని ఇంకొంచెం అప్డేట్ చేసుకొని కొంచెం టెక్నాలజీని వాడుకుంటే బాగుంటుంది అనేది నేను వారికి సందర్భంగా సూచిస్తూ, పేరులో కాదు పథకంలో మేము తెచ్చినటువంటి మార్పుల మీద మీరు ఏమైనా సృజనాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి అంటే పార్లమెంట్లో పేరు మార్చిర్రు అని లొలిపెట్టిర్రు తప్ప పథకంలో వచ్చినటువంటి మార్పులు ఏంది, దానివల్ల కలిగే లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశం మీద చర్చ జరపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్గా లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించండి. మీద కానీ వాటి గురించి మాట్లాడారు. ఎక్కడైనా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగి మేము గెలిస్తే దాన్ని కూడా వాళ్ళకి జీర్ణించుకునేటువంటి శక్తి లేదు. అందుకని కాంగ్రెస్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పదార్థంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అంటేనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక అభిప్రాయం మీద ఉండరు. విభిన్న అభిప్రాయాలు, విభిన్న దారులు, విభిన్న తొవ్వలు. కాంగ్రెస్ ఏ, కాంగ్రెస్ బి, కాంగ్రెస్ సి, కాంగ్రెస్ జెడ్ దాకా కాంగ్రెస్ ముక్కలైనటువంటి కాంగ్రెస్ ఈ దేశాన్ని కూడా అట్లే ముక్కలు చేయాలని చూస్తుంది. కాబట్టే మీరు జంజీ పేరిట పిలిపించినా, ఇంకో దాని పేరిట పిలిపించినా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మాత్రమే ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు తప్ప నకిలీ గాంధీల వారసత్వ రాజకీయాలకి భారతదేశ యువతం ఎప్పుడో చరమగీతం పాడిందనేది దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు మీద గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అకౌంట్లన్నింటినీ భారత పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి వారం 10 రోజులలో అకౌంట్లన్నీ విబి రామ్జీ అకౌంట్లుగా మార్చబడతాయి. ఎందుకంటే భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం కాబట్టి ఖచ్చితంగా అన్ని పంచాయతీలకి దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఒకటే అమలు అవుతుంది. కాబట్టి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఖాతాలన్నీ విబి రామ్జీ ఖాతాల కిందనే మార్చబడతాయి. సో ఈ వాదనకి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడితే భారత రాజ్యాంగం అని పుస్తకం చూపించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, తర్వాత పార్లమెంట్లో జరిగినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చర్చలలో డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయం లోపల భారత